అయితే మీ జిల్లాకు సంబంధించినటువంటి ముగ్గురు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, నెంబర్ 2గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఈ ముగ్గురు కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాన్ని షేక్ చేస్తారు. సో ప్రధాన పదవులంతా కూడా మీ జిల్లా వాళ్ళే తీసుకున్నారు, రేవంత్ రెడ్డిది ఏం నడవట్లేదు అన్నటువంటి ఒక ప్రచారం కూడా ప్రత్యర్థి పార్టీలు చేస్తున్నాయి కదా. ఇది కరెక్ట్ కాదండి, ఎందుకంటే ఒక టీం లాగా పనిచేస్తున్నారు. తుమ్మల గారి మొత్తం ఇచ్చినటువంటి మంత్రి పదవులు మీ జిల్లాకే మీ 3 ఉన్నాయి. మీరే ఇందాక ఒక మాట అన్నారు, అసలు ఖమ్మం జిల్లా నుంచే కాంగ్రెస్ పార్టీకి ఊపి వచ్చింది, రైట్? సో ఖమ్మం జిల్లాలో కూడా అదే పరిస్థితి, మహబూబ్నగర్లో కూడా అదే ఉంది. అదే సౌత్ తెలంగాణలోనే కాంగ్రెస్కి ఫస్ట్ ఒక మొమెంటం వచ్చింది. దీంట్లో బట్టి విక్రమార్క గారు గత 25 ఏళ్ళ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో సారథిగా ఉన్నారు, సిఎల్పి లీడర్గా ఉన్నారు. సో కంపల్సరీ ఈజ్ ఇంపార్టెంట్. అలాగే తుమ్మల గారు ఎంతో రాజకీయ అనుభవంతో అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీసు ఇవాళ అందరికీ అవసరం. ఇప్పుడు రేవంత్ గారు డైరెక్ట్గా, ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది, ఎమ్మెల్యే ఉన్నా, కొత్తగా సీఎం గారు వచ్చారు, ఆయనకి సలహాలు సంప్రదింపులు అందరితో కలుపుకొని చేసుకుంటున్నారు. అలాగే పొంగులేటి గారు అగ్రెసివ్ లీడర్, ఎంపీగా గెలిచారు. ఆయన కూడా వ్యాపార రంగంలో మోస్ట్ సక్సెస్ఫుల్. సో ఆయన అగ్రెషను, ఆయన స్పీడు, ఆయన డైనమిజము జిల్లా మొత్తం అలాగే రాష్ట్రం మొత్తం కూడా ఒక రకమైనటువంటి టీఆర్ఎస్ వ్యతిరేక ఊపు తీసుకొచ్చారు. కాబట్టి ఈ ముగ్గురికి మంత్రులు ఇవ్వటం చాలా వరకు సమంజసం, కరెక్ట్ కూడా. అంటే ముగ్గురు కలిసి నేతలు ముందుకు సాగుతున్నారు, జిల్లాలో టీమ్గా పనిచేస్తున్నారు, చాలా టీమ్గా పనిచేస్తున్నారు. మీరు చూసారు, కలిసి హెలికాప్టర్లో వచ్చారు, కలిసి మీటింగ్లో ఉంటున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా కలిసి ఒక ఫ్యామిలీ లాగా, ఒక టీమ్ లాగా ఉంటుంది. కానీ ఎవరికి వాళ్ళే ఎంపీ టికెట్ చేస్తారు, ఎవరికి వారే. ఎక్కడైనా ఉంటుంది, ఒక ఇంట్లో ఉండే అన్నదమ్ముల మధ్య కూడా ఉంటుంది. పార్టీకి వచ్చే లోపల, ప్రభుత్వానికి వచ్చే లోపల మచ్చ వచ్చే చిన్న పని చేయకుండా ఒక టీం వర్క్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రామిస్ చేసి వచ్చిందో అవి తీర్చడానికి నిజంగా కష్టపడుతున్నారు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద 3 మినిస్టర్స్. అంటే మీ ఖమ్మం జిల్లాకు సంబంధించి డబ్బులు ఉన్న వాళ్ళే రాజకీయం చేయాలి, డబ్బులు లేకపోతే, క్యాష్ లేకపోతే రాజకీయం చేయరాదు అన్నటువంటి భావన కూడా ఉంది. దాన్ని ఎట్లా తీసుకుపోతారు? మీరు చూశారు, వైరాగ్ సైదుల్ నాయక్ గారు, ఆయన ఏం డబ్బులతో వచ్చారు. అలాగే అశోకపేట ఎమ్మెల్యే గారు, ఇది ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు చూపించిన అపోహ తప్ప. ఇవాళ పార్టీకి రిసోర్సెస్ కావాలి, ఇవాళ ఎలక్షన్కి రిసోర్సెస్ కావాలి. ఇప్పుడు జనం మీ అందరికీ తెలుసు, నేను సేవ చేస్తా, డబ్బులు ఏంటంటే ఓటేస్తారా? వేయరు. సో జనంతో పాటు మనం, ఇది ఇవాళ ట్రెండ్. రాజకీయాలు 1960s నుంచి, 1980s నుంచి 2000, 2010, 20 తర్వాత మారిపోయింది. రేపు ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ ఇవాళ కంపల్సరీగా ఇన్ఫ్లుయెన్సు, రిసోర్సెస్ చాలా అవసరం. లేకపోతే బండిలో పెట్రోల్ లేకపోతే బండి నడవదు. రాజకీయాలకి ఇంధనం కావాల్సిందే. ఓకే, రైట్. మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నారు, ప్రముఖ వ్యాపారవేత్త కూడా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు బీఆర్ఎస్ పార్టీలో అధినేత ఇంట్లో అందరికీ పదవులు ఉన్నాయి, అందరికీ ఉద్యోగాలు వాళ్ళకే వచ్చినాయి అన్నటువంటి మీరు ప్రధానంగా ఖమ్మం జిల్లా సంబంధించి ఇప్పుడు మంత్రులుగా ముగ్గురు ఉన్నారు. ఆ 3 ఫ్యామిలీలతో పాటు ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తారు, అంటే 2వ టికెట్ కోసం. అంటే ఒకే జిల్లాకు సంబంధించినటువంటి నేతలు టికెట్ విషయంలో అడగంగా లేనిది అనే ఒక విమర్శన కూడా వస్తుంది కదా మీ పైన. డెఫినెట్ అండి, ఎందుకంటే ఇప్పుడు ఖమ్మమే కాదు, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, అన్ని చోట్ల కూడా కొన్ని కుటుంబాలు ఈ కాంగ్రెస్ పార్టీలో, అంటే కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం వల్ల కుటుంబంలో 2వ టికెట్ కావాలి అనివార్యమా? ఇవాళ ఆశించడం తప్పలేదు, హైకమాండ్ విల్ డిసైడ్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆశించు. మీరు విమర్శ చేసారు కదా బీఆర్ఎస్ పార్టీ, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రధానంగా విమర్శన అదే కదా. ఉద్యమ పార్టీ కేసీఆర్ గారు వచ్చి ఏమన్నారు, ఉద్యోగాల్లో నాకు ఎవరు రారు, నేను ఒక్కడనే అన్నారు. వీళ్ళెవరు అట్లా అనలే. ఆయన వచ్చేమన్నాడు, నేను ఒక్కడనే, నా కుటుంబం లేదు, నేను కాపలా కుక్క అన్నాడు. అధికారం ఆయన పార్టీకి సంబంధించిన అంశం, మీ పార్టీకి సంబంధించిన అంశం. మా పార్టీలో నిజంగా కుటుంబాలని బట్టి గారు ఉన్నారు. బట్టి గారు సిఎల్పి లీడర్గా ఉంటే బట్టి గారు మేడం మధ్యలో జనంలో ఉన్నారు. జనం అందరూ వచ్చి ఫోర్స్ చేయటం వల్ల ఆటోమేటిక్గా మూమెంటం వస్తుంది. ఆమె జనంలో ఉంది కాబట్టి బట్టి గారి కోసం ఆయన కాన్స్టిట్యూన్సీకి రాలేకపోతున్నాడు కాబట్టి ఆమె కాన్స్టిట్యూన్సీకి తిరగాల్సి వచ్చింది. సో ఆటోమేటిక్గా జనం సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాల్లో కంపల్సరీగా ఒత్తిడి ఉంటుంది, అది కామన్. ప్రతిదీ కూడా పార్టీ హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. కొన్నిసార్లు
కుటుంబ సభ్యుల్ని నియంత్రించడం కూడా కష్టమే. ఇప్పుడు సేమ్ కోమటిరెడ్డి రాజగోపాల్ గారు, వెంకటరెడ్డి గారు కానీ ఇవన్నీ కూడా అంతే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు, చంద్రబాబు నాయుడు కొడుకుగా లోకేష్ గారు వచ్చారు. ఏమవుతుందంటే ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు పోలీస్ ఆఫీసర్